హాయ్ అండి. హాయ్ హాయ్, వెల్కమ్ టు అభిరుచి. మీ పేరు? శృతి అండి. శృతి, ఎక్కడి నుంచి వచ్చారు? మోతీనగర్. మోతీనగర్. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఓకే, మీ పేరు? దీపిక. దీపిక గారు ఎక్కడి నుంచి వచ్చారు? మోతీనగర్. ఓ, ఇద్దరు మోతీనగర్ నుంచేనా? ఓకే, ఇవాళ ఏమంటే చేయబోతున్నారు? పెసర సగ్గు బియ్యం వడలు. మీరు? సోయా గోబీ ఫ్రై. ఫస్ట్ మీరే చేస్తారా? ఓకే. ఓకే అండి, సోయా గోబీ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సోయా గోబీ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, నానబెట్టిన మిల్ మేకర్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన టొమాటో 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూను, గరం మసాలా 1 టీ స్పూను. సోయా గోబీ ఫ్రై స్టార్ట్ చేద్దామా అండి? ఏం చేయాలి? ఫస్ట్ సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఫస్ట్ జీలకర్ర, ఆవాలు, తాలింపు గింజలు వేసుకోవాలండి. పోపు దినుసులు. ఓకే, తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలండి. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలండి. తరిగిన ఉల్లిపాయ ముక్కలు. ఏం చేస్తూ ఉంటారు ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీగా? చదువుకుంటున్నానండి. చదువుకుంటున్నారా? గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయరా? పిల్లల? ఒక పాప. పాప పేరేంటి? ఐశ్వర్య. పిల్లలకు కూడా చదువుకుంటున్నారు. ఇది కలర్ మారాలా? గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మనం. ఓకే, మీ ఇద్దరు ముందు నుంచే ఫ్రెండ్స్ అనుకుంటా? యా, ఫ్రెండ్స్. ఎన్ని ఇయర్స్ నుంచి? 4-5 ఇయర్స్ నుంచి. ఇది రైస్ లోకి తీసుకునే ఐటమా లేకపోతే చపాతీ రైస్ లో తీసుకుంటే బాగుంటుంది. ఓకే, కొంచెం పసుపు వేసుకున్నామండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మీ ఓన్ క్రియేషనా ఈ వంట? లేదండి, మమ్మీ దగ్గర చూసి నేర్చుకున్నాను. ఓకే, తర్వాత ఇప్పుడు సోయా వేసుకోవాలండి. నానబెట్టుకొని బాయిల్ చేసుకున్న సోయా. అవునండి. ఇద్దరు కలిసి అభిరుచిలో చూసిన వంటలని చేస్తూ ఉంటారా? చేస్తుంటామండి ఖాళీగా ఉన్నప్పుడు. సక్సెస్ అవుతూ ఉంటాయా? సక్సెస్ అవుతాయా? మా పాపకి ఇంకా మా హస్బెండ్ కి హాయ్ చెప్పండి. ఓకే, పాప పేరు ఐశ్వర్య అన్నారు కదా, మీ హస్బెండ్ పేరు? శ్రీను. ఓకే, శ్రీను గారు అండ్ లిటిల్ ఐశ్వర్యకి హాయ్. కాసేపు మూత పెట్టాలండి. ఇంకా చదువుకోవడం తప్ప వేరే హాబీస్ అంటే సింగింగ్. ఓకే, మన దగ్గర ఒక సింగర్ ఉన్నారు, అయితే నేను పాట వినాల్సింది. అండి. అయ్యో లేదు, పర్లేదు. అసలే మీరు చాలా భయంగా ఉన్నారు. ఇప్పుడు వాతావరణం అంతా కూల్ అవ్వాలంటే ఒక మంచి పాట పాడండి. మీకు వచ్చిన పాట పాడండి, మీకు ఇష్టమైన పాట. మీరు ఎప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు పనులు చేసుకుంటూ పాట పాడుతూ చేసుకుంటారు కదా, సరే ఆలోచిస్తుండండి. మీరు వంట అయ్యేలో ఒక పాట పాడాలి. ఓకే. చాలా అండి. ఇప్పుడు కాలీఫ్లవర్ వేసుకోవాలండి. ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు. లిడ్ పెడదామా ఒక 1 minute? ఓకే, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ చెప్పండి. ఓకే, శృతి గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పెద్ద హాయ్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకా గుర్తురాలేదు కదా పాట మీకు? చాలా పాటలు వచ్చాయి, కాకపోతే చాలా పాటలు వచ్చినప్పుడు ఒక్క పాట అండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ చెప్పా కదా, మా అభిరుచి టీం అందరి కోసం మీరు పాట పాడండి. పర్వాలేదు చూడ చక్కగున్నా లేకున్నా ఏం పర్వాలేదు. అంతే అండి. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. అట్లీస్ట్ కొంచెమైనా పాడారు మా కోసం. చూడండి, కారం వేసుకుందామండి. ఓకే, నెక్స్ట్ సాల్ట్. కాసేపు లిడ్ పెడదాం, ఒక 2 minutes. ఓకే, ఒక 2 minutes లిడ్ పెట్టాలన్నారు కదా? అవునండి, లిడ్ పెట్టు. ఇది అయిపోయినట్టేనా అండి? తీయండి ఒకసారి కలిపి.
1 టమాటో వేసుకోవాలి. తరిగిన టొమాటో ముక్కలు ఇంకా కలర్ఫుల్ గా ఉంది. తర్వాత అంతే అండి, మళ్ళీ లిడ్ పెట్టాలి, టమాటా మగ్గాలి కదా. ఓకే, సో టొమాటో ముక్కలు మగ్గాలండి. ఒక 2 minutes మూత మగ్గించుకోవాలి. అవునండి, మగ్గినట్టేనా అండి? ఒకసారి కలుపుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఓకే, అంతే. మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టాలి, ఇంకా టమాటా మగ్గలేదు. మగ్గినట్టు చూద్దాం. చూద్దండి, అయిపోయిందా? కొత్తిమీర వేసుకోవాలి. ఓకే, గరం మసాలా వేసుకోవాలండి. ఓకే, కాలీఫ్లవర్ అండ్ క్యారెట్ పీసెస్ తో గార్నిష్ చేస్తాం. అంతే అండి. అంతేనా? వేడి వేడిగా సోయా గోబీ ఫ్రై ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, శృతి గారు చేసిన సోయా గోబీ ఫ్రై వేడి వేడిగా నా చేతిలో రెడీగా ఉందండి. టేస్ట్ చేసే ముందు తయారు చేసుకునే విధానాన్ని ఇంకొకసారి చూద్దాం. సోయా గోబీ ఫ్రై తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టిన మిల్ మేకర్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కాలీఫ్లవర్ వేసి కాస్త వేగాక కారం, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, కరివేపాకు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. అంతే, సోయా గోబీ ఫ్రై రెడీ. రాజుగారు, శృతి గారు వండిన సోయా గోబీ ఫ్రై టేస్ట్ చేద్దామా? ఓకే, సో మంచి హెల్తీ డిష్ చేశారు. చాలా బాగుంది. అంటే గోబీ దేంతో మనం కాంబినేషన్ చేసినా చాలా బాగుంటుంది. ప్లస్ సోయా కూడా అంటే ఆ గోబీ ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగా పట్టేస్తుంది. వేసిన పొడులు, గరం మసాలా కూడా యాడ్ చేశారు కదా, బాగుంది. సో మెయిన్ ఏంటంటే ఆ కొత్తిమీర కూడా ఎండింగ్ లో యాడ్ చేసి కొంచెం అలా మూత పెట్టేస్తుంది కదా, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. చాలా బాగుంది. ఇప్పుడు మీకోసం ఎంజీఆర్ మసాలా వారి చిట్కా. పిల్లలు పెద్దలు పాస్తా బాగా ఇష్టంగా తింటారు. ఎంతసేపు రెస్టారెంట్లో తినకుండా ఇంట్లో కూడా తయారు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది, అలాగే టేస్టీగా కూడా తయారు చేసుకోవచ్చు. మరి ఈ పాస్తా తయారు చేసుకునేటప్పుడు ఉప్పు ముందుగానే యాడ్ చేసామనుకోండి, ఇదంతా అక్కడక్కడ అంటుకుపోయి పాస్తాకి ఉప్పు సరిగ్గా కలవదు. కాబట్టి బాగా ఉడికిన తర్వాత, పాస్తా అంతా తయారైన తర్వాత లాస్ట్లో కనుక ఉప్పు యాడ్ చేసుకున్నట్లయితే ఉప్పు అంతా బాగా కలుస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా. జుట్టుకు సంబంధించి మనం ఎన్ని చిట్కాలు చెప్పుకున్నా కూడా తక్కువే అవుతాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు జుట్టు కానీ చర్మం కానీ ఆరోగ్యంగా అందంగా కనిపించాలని చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే. మరి జుట్టు బాగా అందంగా పట్టుకుచ్చులాగా షైన్ అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే, గంజిలో నిమ్మరసం కలుపుకొని జుట్టు కుదుళ్ళకి, జుట్టుకి బాగా అప్లై చేసుకుని ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో షాంపూ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే మెత్తటి పట్టుకుచ్చు లాంటి జుట్టు మీ సొంతం అవుతుంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కర్చీఫ్లు కానీ తెల్లటి బట్టలు కానీ ఒక్కోసారి మరక పడుతూ ఉంటాయి. ఇలా మరక పడ్డప్పుడు వీటి మీద స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అదే కలర్ బట్టలు అనుకోండి, కలర్లో కలిసిపోతూ ఉంటుంది. మరి మరకలు పోవాలి అంటే ఏం చేయాలి అంటే, ఉప్పు నీటిలో ఈ మరకలు పడిన బట్టను నానబెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉంచి దాని తర్వాత డిటర్జెంట్తో క్లీన్ చేసుకున్నట్లయితే మరకలు శుభ్రంగా పోతాయి, బట్టలు కొత్త వాటిలాగే తలతలా మెరుస్తాయి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. అసలు తులసికున్న పవిత్రత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే తులసిని దేవుళ్లాగా మనం పూజిస్తాము. అలాగే తులసిలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి. ఏంటంటే రకరకాల జ్వరాలని తగ్గిస్తుంది తులసి రసం, ఇంకా రకరకాల చర్మానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ని తొలగిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే తులసితో ఎన్నో ప్రయోజనాలున్నాయి.
అయితే మామూలుగా మనం బొట్టు బిళ్ళ పెట్టుకుంటూ ఉంటాం కదా, ఆ ప్రాంతంలో తెల్లగా అయిపోతూ ఉంటుంది. ఇది తగ్గాలి అంటే అక్కడ కొద్దిగా తులసాకుని కనుక నలిపి రాసుకుంటూ ఉన్నట్లయితే ఆ మచ్చలు పోయి చర్మం మామూలు రంగులోకి వస్తుంది.